టెస్ట్. నియర్లీ 185 ప్లస్ యూనివర్సిటీస్ ఆల్ ఓవర్ ఇండియా నుంచి సియుఈటీలో వేరియస్ కోర్సెస్ని ఆఫర్ చేస్తున్నాయి. లైక్ డిగ్రీ, ఇంజనీరింగ్, ఇంటిగ్రేటెడ్ అంటే యూజీ ఇంకా పీజీ రెండు కలిపిన కోర్సెస్, అలానే లాంగ్వేజెస్ కోర్సెస్. దీంట్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సిఈసీ, ఎంఈసీ ఇలా ఏ గ్రూప్ వాళ్ళన్నా ఈ ఎగ్జామ్కి ఎలిజిబుల్ అవుతారు. ఇంకా చూడబోతే నీట్, జేఈలో ఉండే టాప్ యూనివర్సిటీస్లో కూడా మీరు జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అండ్ మీకు నచ్చిన కోర్సెస్ని సెలెక్ట్ చేసుకునే చాయిస్ కూడా ఉంటుంది ఇక్కడ. అలాగే సియుఈటీకి మీరు ఎలా రిజిస్టర్ చేసుకోవాలి అంటే, సో cuet.nta.nic.in అనే ఈ అఫీషియల్ వెబ్సైట్ ని మీరు క్లిక్ చేసినట్టయితే ఈ లింక్ మీకు మన డిస్క్రిప్షన్ లో కూడా దొరుకుతుంది. సో ఈ వెబ్సైట్ కి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ రిజిస్ట్రేషన్ ఫర్ సియుఈటీ 2026 ఈజ్ లైవ్ అని ఉంటుంది. జస్ట్ లింక్ క్లిక్ చేసిన తర్వాత మీకు ఇది ఒక పోర్టల్ లోపలికి తీసుకెళ్తుంది. ఈ పోర్టల్లో మీరు క్లియర్ గా అప్లై చేయొచ్చు. అప్లికేషన్ ప్రాసెస్ అయితే చాలా ఈజీ. నీట్ కి, జేఈకి ఎలాగైతే అప్లై చేసుకున్నారో ఈ సియుఈటీకి కూడా సేమ్ అలానే అప్లై చేస్తే సరిపోతుంది. బికాస్ ఈ ఎగ్జామినేషన్ కూడా కండక్ట్ చేసేది ఎన్టీఏ కాబట్టి ఆల్మోస్ట్ ప్రాసెస్ అంతా మీకు సిమిలర్ గానే ఉంటుంది. ఇంకా డీటెయిల్ ఇన్ఫర్మేషన్ చూడబోతే, సో మొత్తం రిజిస్ట్రేషన్ అంతా కంప్లీట్లీ ఆన్లైన్. టోటల్ గా మీకు 37 సబ్జెక్ట్స్ ఉంటాయి. 13 లాంగ్వేజెస్, 23 డొమైన్ సబ్జెక్ట్స్, అలానే ఒక జనరల్ ఆప్టిట్యూడ్ టెస్ట్. మాక్సిమం మీరు 5 సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇంక్లూడింగ్ లాంగ్వేజ్ అండ్ జనరల్ ఆప్టిట్యూడ్. ఒక విషయం చెప్తున్నా గుర్తుపెట్టుకోండి, మీరు యూనివర్సిటీ సెలెక్ట్ చేసుకొని ఆ యూనివర్సిటీలో లిస్ట్ ఆఫ్ కోర్సెస్, మీరు సెలెక్ట్ చేసుకున్న కోర్సెస్, ఆ కోర్సెస్ రిలేటెడ్ డొమైన్స్ అయితే రిజిస్ట్రేషన్ ముందుగానే క్లియర్ గా నోట్ చేసి పెట్టుకోండి. ఎందుకు చెప్తున్నామంటే కొన్నిసార్లు డిఫరెంట్ యూనివర్సిటీస్ సేమ్ కోర్సెస్ కి కొంచెం డొమైన్ సబ్జెక్ట్స్ లో కొంచెం డిఫరెన్సెస్ ఉంటాయి. అలానే కొన్నిసార్లు ఏం జరుగుతుందంటే సేమ్ డొమైన్ సబ్జెక్ట్స్ కి డిఫరెంట్ కోర్సెస్ ని కూడా మనం ఆప్షన్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్ కంటే ముందు మీరు ఇవి లిస్ట్ అవుట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అలానే టోటల్ గా 13 ఇండియన్ లాంగ్వేజెస్ లో ఈ ఎగ్జామినేషన్ జరుగుతుంది. మీ రిజిస్ట్రేషన్ టైంలోనే మీ లాంగ్వేజ్ ని కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకోండి. సో రిజిస్ట్రేషన్ అయిపోయాక లాంగ్వేజ్ మార్చే ఛాన్స్ ఉండదు కాబట్టి. అలానే నెక్స్ట్ సిలబస్ వచ్చేసరికి డొమైన్ సబ్జెక్ట్స్ కి మాత్రం మీరు ఎన్సీఆర్టీ ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ మొత్తం కూడా మీకు సిబిటి మోడ్ ఆఫ్ ఎగ్జామినేషనే ఉంటుంది. సో మీరు కరెక్ట్ ఆన్సర్ కి 5 మార్క్స్, నెగిటివ్ మార్కింగ్ కూడా ఉంటుంది. టోటల్ గా పర్ పేపర్ మీకు 50 క్వశ్చన్స్ ఉంటాయి. నో చాయిస్, మొత్తం 50 క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చేయాలి. సో అలానే ఫైనల్ గా డ్యూరేషన్ వచ్చేసరికి ఒక్కొక్క పేపర్ కి 60 మినిట్స్ ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకునే డొమైన్స్ ని బట్టి మీకు షిఫ్ట్స్ మారుతూ ఉంటాయి. కొన్నిసార్లు ఏంటంటే ఒకే రోజులో అన్ని షిఫ్ట్లలో ఎగ్జామ్ జరుగుద్ది, కొన్నిసార్లు 2-3 రోజుల్లో మొత్తం అన్ని ఎగ్జామ్స్ జరుగుతాయి. ఈ షిఫ్ట్ల డీటెయిల్స్ అన్ని కూడా మీకు క్లియర్ గా హాల్ టికెట్ లో ఇస్తారు. ఆ హాల్ టికెట్ అఫీషియల్ వెబ్సైట్ లో రిలీజ్ చేస్తారు. ఇంకా మీరు ఎగ్జామినేషన్ ఫీజు వాటి డీటెయిల్స్కి వచ్చినట్టయితే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆన్లైన్ సబ్మిషన్. సో ఈ రిజిస్ట్రేషన్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు ఓపెన్ లో ఉంటుందంటే 3rd జనవరి నుంచి 30th జనవరి వరకు ఓపెన్ లో ఉంటుంది. అలానే ఫైనల్ పేమెంట్ కి ఫైనల్ డేట్ 31st జనవరి అప్ టు 11:50 PM. ఇంకా మీరు కరెక్షన్ విండో, మీరు రిజిస్ట్రేషన్ టైంలో ఏదన్నా మిస్టేక్ చేసినట్టయితే వాటి కరెక్షన్ కోసం 2nd ఫిబ్రవరి నుంచి 4th ఫిబ్రవరి వరకు కరెక్షన్ విండో అనేది ఓపెన్ అయ్యి ఉంటుంది. సో మీరు కరెక్షన్స్ ఏమన్నా ఉంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా అనౌన్స్మెంట్ ఆఫ్ ద సిటీ, అంటే మీకు ఎక్కడ ఎగ్జామ్ సెంటర్ ఇచ్చారు, అలానే హాల్ టికెట్ గురించి, వీటన్నిటి గురించి క్లియర్ గా సియుఈటీ అఫీషియల్ వెబ్సైట్ లో దొరుకుతుంది. ఇంకా చూసినట్టయితే ఎగ్జామినేషన్ డేట్ 11th నుంచి 31st మే వరకు ఉంటుంది. మీకు మీ ఫ్రెండ్ కి షిఫ్ట్లు మారే ఛాన్స్ ఉంటుంది. బికాస్ ఎందుకంటే మీరు సెలెక్ట్ చేసుకున్న యూనివర్సిటీస్, మీరు సెలెక్ట్ చేసుకునే డొమైన్స్ ని బట్టి ఒక్కొక్కరికి షిఫ్ట్లు ఒక్కొక్కలాగా మారుతూ ఉంటుంది. నీట్, జేఈ లాగా అందరికీ ఒకే రోజున ఈ ఎగ్జామ్ జరగదు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా ఉంటుంది. బికాస్ ఇది యూనివర్సిటీ బేస్డ్ గా, కోర్సు బేస్డ్ గా షిఫ్ట్ అనేది మారుతూ ఉంటుంది కాబట్టి మేజర్ గా డొమైన్ సబ్జెక్ట్స్ రిలేటెడ్ గా మీ షిఫ్ట్ అనేది డిసైడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ సో మళ్ళీ ఫైనల్ ఆన్సర్ కీ అవ్వచ్చు, రిజల్ట్స్ అవ్వచ్చు, అవన్నీ సియుఈటీ అఫీషియల్ వెబ్సైట్ లోనే డిస్ప్లే అవుతాయి. ఇంకా ఎగ్జామినేషన్ ఫీజుకి వచ్చేసరికి మాక్సిమం మీరు 5 సబ్జెక్ట్స్ ని సెలెక్ట్ చేసుకోగలరు. సో కేటగిరీ వైజ్ ఫీజ్ అనేది మారుతూ ఉంటుంది. జనరల్ కేటగిరీ తీసుకున్నట్టయితే ఫస్ట్ అప్ టు 3 సబ్జెక్ట్స్ వరకు 1000 రూపీస్, ఎక్స్ట్రా మీరు సబ్జెక్ట్ యాడ్ చేస్తే 400 రూపీస్ ఎక్స్ట్రాగా కట్టాలి. ఇంకా ఓబీసీ తీసుకుంటే 900 రూపీస్ ఫస్ట్ 3 సబ్జెక్ట్స్ కి, 375 ఎక్స్ట్రా సబ్జెక్ట్ కి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకైతే 800 రూపీస్ ఫస్ట్ 3 సబ్జెక్ట్స్, అడిషనల్ గా 350 రూపీస్. అవుట్ సైడ్ ఇండియా కూడా సెంటర్స్ ఉంటాయి, ఎందుకంటే కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ కాబట్టి
4500 ఫర్ 3 సబ్జెక్ట్, అడిషనల్ సబ్జెక్ట్కి 1800 పే చేయాల్సి ఉంటుంది. అలానే సియుఈటి గురించి కావాల్సిన మీకు లేటెస్ట్ అప్డేట్స్ అన్ని మా వాట్సాప్ ఛానల్లో రెగ్యులర్గా పోస్ట్ అవుతుంది. ఇంకా సియుఈటిలో ఏ యూనివర్సిటీస్ పార్టిసిపేట్ చేస్తున్నాయి, ఆ యూనివర్సిటీస్ ఏ కోర్సెస్ ఆఫర్ చేస్తున్నాయి, ఆ కోర్సెస్ రిలేటెడ్ డొమైన్ సబ్జెక్ట్స్ ఏంటి అనేది మీకు డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ కావాలంటే మన వాట్సాప్ ఛానల్లో దొరుకుతుంది. ఇంకా మీకు ఇంకేదైనా అప్డేట్ గురించి ఏదైనా డౌట్ ఉందా, అలాంటివి కూడా మాకు కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి, మేము మీకు ఆన్సర్ చేస్తాం. సో కమింగ్ డేస్లో సియుఈటి గురించి ఏ అప్డేట్ అయినా కానీ మీకు మేము రెగ్యులర్గా పోస్ట్ చేస్తాం. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అరిగతో గోజైమస్.